కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోనిలో బీజేపీ విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో బగ్గుమన్నారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే తీరును తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే గెలుపుకు 28 రోజుల్లో కేవలం చంద్రబాబు నాయుడు మరియు మీనాక్షి నాయుడు నేతృత్వంలోని కూటమి కృషి వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యేను ఉద్దేశించి మీరు విమర్శిస్తున్న 30 గ్రూపులు మీ విజయానికి దోహదపడ్డాయి, అది గుర్తించండి ఎమ్మెల్యే గారు అని నొక్కి చెప్పారు. దయచేసి మారండి సార్, గ్రూపు రాజకీయాలు వద్దు అని ఘాటుగా విమర్శించారు. కూటమి కార్యకర్తలను విమర్శించవద్దని, కూటమి స్ఫూర్తిని గౌరవించి పనిచేయాలని డిమాండ్ చేశారు. ఆదోనిలో టీడీపీ ఐక్యంగా ఉందని, తామంతా మీనాక్షి నాయుడు నాయకత్వంలోనే ఉన్నామని తెలిపారు. ఎమ్మెల్యే వెంటనే కూటమి నాయకులను ఏకం చేసి రానున్న స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని సూచించారు. కూటమిలో 3 పార్టీలు 30 వర్గాలు ఉన్న సందర్భంలో సహజంగానే అక్కడక్కడ ఇటువంటి మాటలు రావడం సాధారణమే. అవేం పెద్ద సీరియస్ గా పట్టించుకోవాల్సిన అంశాలు కాదు. దాన్ని సులభంగా అధిగమిస్తాం. ఈ రాబోయే రోజుల్లో కూటమి బ్రహ్మాండంగా విజయాలు సాధించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా, ఎందుకంటే ఇది ఒక పార్టీ కాదు, 3 పార్టీలు 30 గ్రూపులు, దానికి సంబంధించిన నాయకులు, ఇంతమంది వాళ్ళ ఆలోచన విధానంతో ఎవరో ఒకరిద్దరు మాట్లాడినంత మాత్రాన దాన్ని అసంతృప్తిగా చూడడానికి వీల్లేదు. ఎవరో 4 కామెంట్లు చేసినంత మాత్రాన అది ఎఫెక్ట్ ఇచ్చేది ఏమీ కాదు. ప్రజలు మా వైపున ఉన్నారు, ప్రజలు మా నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ వచ్చిన ప్రెస్ విలేకరులకి, మా తెలుగుదేశం నాయకులకి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం, నిన్న బీజేపీ గెలిచినందుకు వాళ్ళు నిన్న విజయోత్సవం చేసుకోవడానికి పోయినారు. ఆ సందర్భంలోన గౌరవనీయులైన పార్థసారథి గారు 30 గ్రూపులు ఉన్నారన్నారు. అయ్యా 30 గ్రూపులు లేవు. ఇక్కడ రాముడు లక్ష్మణుడు అనే గౌరవనీయుల ఎక్స్ ఎమ్మెల్యే ఉమాపతన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆ కుటుంబ సభ్యులు కానీ అందరూ ఉన్నారు. గ్రూపులు ఎవరు లేరు. గ్రూపులో ఎవరన్నా ఉన్నారంటే ఈతకు వచ్చి కాకా పట్టుకొని పనులు చేసిపోయే వాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరేం ఈతకు రాలేదు. మీరు గ్రూపు తగాదా పెట్టి పబ్బం గడుపుతున్నారు. ఇది మీకు మంచి పద్ధతి కాదు. మీరు గ్రూప్ తగాదా పెట్టద్దండి. ఏదైనా ఇన్ఛార్జ్ అనే మీనాక్షి నాయుడు ఉన్నాడు. ఆయన దృష్టిలో తెలుగుదేశం పార్టీ ఎవరిని ఎక్కడ ఏం చేసుకోవాలో ఏం కథ అని ఇప్పటికి 18 ఏళ్ళు అయింది గెలిచి. మీరు ఎవరికి ఏం చేసినారు? ఏ గ్రూప్కి ఏం చేసినారు? 30 గ్రూపులు అంటున్నారు. 30 గ్రూపుల వాళ్ళకి ఎవరికి న్యాయం చేసినారు మీరు చెప్పండి. 30 గ్రూపులలో నా తాను మీరు అజ్ఞానాన్ని కాదని వచ్చినారు, వాళ్ళకి ఇది చేసినానని. మీరు ఒక వాల్మీకి బిడ్డ ఉండి కొంతమందిని ప్రోత్సహిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మా తెలుగుదేశం కోట మాకు ఏం ఉందో మా గౌరవనీయులైన ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు ఉన్నారు, ఆయనకి పెట్టండి. ఇప్పుడు మా ఎన్ని అన్నాడు, మీరు 10 మంది ఉన్నారు, మేము 100 మంది ఉన్నాము, జనసేన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోట వాళ్ళకి ఇవ్వండి, మా కోట మాకు ఇవ్వండి. అప్పుడు గ్రూప్లోనే ఉండవు. నువ్వు స్థానిక ఎమ్మెల్యే, నిన్ను మేమంతా గ్రూపుగా మా గ్రూపులో 70,000 జనాన్ని పెట్టి నేను గెలిపించుకున్నావు. 70,000 మంది నిన్ను ఓటేసింటే నువ్వు గెలిచింటావు. ఈరోజు గతంలోన బీజేపీలో కొన్ని నీలకట్ట పెట్టినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయి బీజేపీకి? 2,000 చిల్లర వచ్చినాయి. ఒక వార్డులో పడలేదు కానీ పడలేదు. ఈరోజు నేను గెలిపించారంటే నారా చంద్రబాబు నాయుడు అదే ఆదేశాలు మీనాక్షి నాయుడానికి ఇచ్చినారు. ఉండే తెలుగుదేశం అందరూ ఎవరు టికెట్ అడిగింటారో గ్రూప్లో వాళ్ళందరికీ ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీ అంటే గీరు దాటిన వాళ్ళు నిన్ను అత్యధిక మెజార్టీతో 18,000 చిల్లరతో గెలిపించుకున్నాం. నీ పని ఏమి, నువ్వు గెలిచినాక నువ్వు ఇన్ఛార్జ్ ఎవరున్నారో వాళ్ళందరూ కూర్చొని మీరు ముగ్గురు మల్లప్ప నువ్వు ముగ్గురు కూర్చొని మాట్లాడి ఏ వాడరా ఏం చేద్దాం, ఎవరికి ఏం చేద్దాం, అంగన్వాడీ టీచర్లు ఎన్ని వచ్చేవా, ఆయా పోస్టులు ఎన్ని వచ్చేవా, ఉద్యోగాలు ఎన్ని వచ్చా, ఇవి మీరు పంచుకోవాలా. ఈరోజు మనము ఇట్లా నువ్వు గ్రూప్ తగాదాలు పెట్టి మున్సిపాలిటీలలో ఏళ్తున్నారు వైఎస్ఆర్లో. వాళ్ళు ఏమనంటే నోరొప్పితే
మన పేర్లు మనకు బయటపడతాయి. అన్నా ఇది మనకు మంచి పద్ధతి కాదు. రేపు మండలంలో కానీ మున్సిపల్ పార్టీలో కానీ మనం జెండా ఎగరేయాలా, ప్రతి వార్డులో తిరగాల, ప్రతి మండలానికి పోవాలా, 42 విలేజ్కి పోవాలా, 42 టౌన్లో తిరగాల. జెండా ఎగరేయాలంటే మీరు క్రమశిక్షణ ఉండి మీ ముగ్గురు నాయకులు కూర్చొని మాట్లాడి తెంపుకుంటే వార్డులో ఎవరన్నా కానీ నువ్వు కానీ ఎవరన్నా పోనీకి మకాలు ఉంటాయి. మొన్న నువ్వు శుక్రాంపేటకు ఒకరికి బాగలేదని పోయినావు. ఆడ ఒక మహిళ నిలదీసి అడిగితే మనకు మకం లేదనా, ఎమ్మెల్యేగా మీరు ఏం సమాధానం చెప్పలేకొచ్చారు. కానీ మనం ముందు పోతే మనకు సమాధానం దొరకదనా. ఈరోజు మనం ఇట్లా ఉండేదానికి వైఎస్ఆర్ బలపడింది. వాళ్ళు మొన్న బైక్ మన దీనికి వెళ్తే రాయలకి పోయినారు, 2000 బిల్లు పోయిటారు. కానీ మన వీక్నెస్ వల్ల ఎరువులు క్యాచ్ చేసుకుంటారు. అది లేనట్లా దీన్ని నమ్ముకొని వైఎస్ఆర్ వాళ్ళు కానీ వచ్చినారు, వాళ్ళు కానీ పోనీకి రెడీ అయినారు. అప్పుడే రాయబారాలు నెడుతున్నారు. మనం ఏం జరుగుతారో సాయిపతి రెడ్డి కాళ్ళతో పెడుతున్నారు. దయచేసి ఇది కాదన్నా, నువ్వు మారు, ముగ్గురు నాయకుల్ని కలుపుకో. నువ్వు ముగ్గురు నాయకుల్ని ఎప్పుడైతే కలుపుకుంటావో ప్రతి వార్డులో ముగ్గురు నాయకులు కలుస్తారు, మన గెలుపుకి తోడ్పడతారు. మనం మున్సిపాలిటీ కైవసం చేసుకొని జెండా ఎగరేస్తామన్నా, నువ్వు ఇట్లా ఒంటెద్దు పోకూడదు. మాదిరి పోతే మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. మనం ఎక్కడ తిరగలేము. మాకేమన్నా 5 ఏళ్ళు గవర్నమెంట్ లేనప్పుడు ఎట్లా వేయలేము. ఇప్పుడు అంతే అనుకుంటాం, అంతకు మించితే ఏం లేదు. ఏదో లేకపోతే మా కర్మ, ఏదో నారా చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమిలో బీజేపీ ఎమ్మెల్యేకి ఇచ్చినందుకు మమ్మల్ని అందరూ పొట్టగొడుతున్నారు అనుకుంటాము. ఇక్కడ ఎవరికి అడిగేదిలే, ఎవరు చేసేదిలే. నీతో వచ్చిన వాళ్ళు నీతో తల్లి నేర్చుకుంటారు, లేకుంటే లేదు. మీరాజ్ఞాడు సంబంధించిన వాళ్ళంటే ఎవరు రావడం లేదు కదా. ఎన్నికల సమయంలో మీనాక్షి నాయుడు గారు ఇంట్లోనే 90% నేను గెలిస్తే 90% ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు అని ఇప్పుడు అలా ఉందంటారా లేదా? సార్ ఆడినందుకు నాకే చెప్పారు. మీనాక్షి నాకన్నా మన ఎవరన్నా నీవే అంతా ఎమ్మెల్యే మీరే మరి ఉంటాను నేనన్నా, ఉంటానేనన్నా దాంట్లో మీరన్నా. ఈరోజు మా పరిస్థితి ఏముంది? నా ఊరిదే స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఊర్లో తెలియకుండా చంద్రబాబు గుర్తింపించారు. నాకు నీకు ఎక్కడ ఇచ్చారో, నీకు బీజేపీ ఎంత గుర్తింపించారో, నీకు ఎమ్మెల్యే ఇచ్చారో నాకు కూడా ఆ రోజు ఎమ్మెల్యే పార్టీ దేవేంద్రప్ప గారు ఆయనకి అన్యాయం చేశాము. ఎంపీ వల్ల అతని ఎమ్మెల్యే నా కార్పొరేట్ చైర్మన్ ఫస్ట్ లిస్టు నాకు కార్పొరేట్ ఇచ్చారు సార్. నాకు చంద్రబాబుతో గుర్తింపు ఉంది, లోకేష్ గుర్తింపు ఉంది. మీరు నా ఊరిలోనే నా సమస్యలు లేకుండా నీవు ఇస్తే నీకు ఎవరు రావుల్లో ఫస్ట్ చూపేయండి. ఈరోజు కలిసి కట్టుగా చేయాలి. ఏమన్నా ఎక్కడన్నా కూటకాలం అధికారం ఇస్తారు సరే కాదు కూటమి ఎమ్మెల్యే గౌరవిస్తాం. ఇప్పుడు తెలిసిపోలేదు, భవిష్యత్తు మరీ గవర్నమెంట్ కావాలా నేను ఉండాలంటే అందుకు కలుపుకో సార్. రాజకీయం చిన్న వయసు ఏజ్ కాదు, 70-80 సార్లు కాలేదు, చిన్న వయసే. మరి టికెట్ ఇవ్వచ్చు తప్పలేదు. ఆ రోజు అందరూ కలిసి ఉంటే కదా టికెట్ ఇస్తే గెలిపేది. ఇంకోటికి ఇచ్చారు అయినా ఈ వాస అక్కడ పోదా, ఈ వాస అక్కడ పోదా. చిన్న వయసులో అధికారం ఇచ్చేప్పుడు కష్టపడి ప్రజలకు మంచి చేస్తే ఎక్కడికైనా పోతుంది. కష్టపడి పని చేస్తే ప్రజల కోసం 4 నిమిషం కష్టపడితే మంచి ఉన్నప్పుడు స్టేట్ లెవెల్ పోతుంది, అన్ని పోతుంది. ఈడ చెట్టు చేసి ఇంకనే పోవడానికి ఇదే వాయిస్ అక్కడ పోతుంది. అది అనుకోవచ్చు, అది ఎవరో గమనించాలి. కొంతమంది కాదు సార్ నేను ఇదే రాదే ఊరా రాదా ఇదే అక్కడ పోతుంది. అది ఆలోచన ఫస్ట్. మీరు ఎడ్యుకేట్ డాక్టర్ దేవుడు దండి ఇచ్చారు, సాఫ్ దేవుడు దండి ఇచ్చారు. కార్యకర్త అంతా పేదవాళ్ళు మా నియోజకవర్గంలో. చంద్రబాబుతో డైరెక్ట్ సమయంలో సార్ ఆదరణ నియోజకవర్గంలో
ఉన్నంత ఇబ్బంది ఎక్కడ లేదు సార్ చెప్పండి సార్. ఆ రోజు సభలో అయ్యా సార్ మన వ్యవసాయం ఏమైనా వాస్తవం నేను ఆదోళన నియోజకవర్గంలో ఉన్నంత ఇబ్బంది కార్యక్రమం ఎక్కడ లేదు చెప్తాను. పాడి ఖచ్చితంగా నిలబడ్డారు. ఈ రోజు బోర్డు లేకుండా నీళ్లు తాగన్నా కొన్ని పాడి పనిచేస్తున్నారు. ఆవులు ఎక్కడ అవినీతి చేయడం లేదు మన కార్యకర్తలు. ఈ రోజు వచ్చి అమ్మ నాకు తెలియకుండా పెద్ద ఏమి ఇప్పుడు ఇంకా ఏం మోనామచ్చలు కార్యకర్తలు ఈ రోజు మనలో పాండవాసు ఉంటే నిలబడి ఉంటారు, ఆఫీసు ముందు నిలబెడతారు. ఈ రోజు ఎక్కడ మనోడు దౌర్జన్యం లేదు, అరాచకం లేదు, అవినీతి లేదు. పరాన్ని పుట్టే ఈ పదాన్ని ఎంత అవినీతి వచ్చిన మాట నిలబడుతూ వచ్చేది. ఆదోళన నియోజకవర్గంలో ప్రజలు గెలిపించారు. మాకు గెలిపించినది 3వ వ్యక్తి చూస్తామని గెలిపించారు. ఆ 3వ వ్యక్తి ఎట్లుండాలంటే చాలా ఉత్సాహం చేయాలి సార్. ఆదోనిది ఆదోని అంటే అంత చిన్నది కాదు. టౌన్ ప్రజలు చాలా హుషారు ఉన్నారు. కొన్ని నియోజకంలో మంత్రాలయం ఆలూరు గ్రూప్ అంటారా, ఈ గ్రూప్ ఆగుతుంది. ఆదోని జనాభా 2 లక్షల జనాభా. ఎక్కడ ఎవరు గ్రూపులో కాదు వాళ్ళు, ఎవరు గ్రూప్ కాదు వాళ్ళు. అన్ని ఆలోచిస్తుంటారు ఎవరు ఏం చేస్తారు అనుకోవచ్చు. గ్రూపే లేదు. 5 మంది 20 మంది ఇద్దరు మాత్రం గ్రూప్ కావాలి. ఆదోని ప్రజలు నిక్కతిగా ఓటేస్తారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.